తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బోర్డుకు అప్పగించకుండా ఆర్టీసీ యాజమాన్యమే నేరుగా స్వయంగా చేపట్టనుంది. ప్రభుత్వ అనుమతుల ఉత్తర్వులు చేతికందడంతో నోటిఫికేషన్ విడుదల, నియామక మార్గదర్శకాలపై ఆర్టీసీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సహాయకురాళ్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిని ప్రసన్న బుధవారం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు. అర్హత, ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 38 రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా మిగిలిన 17 జిల్లాల్లో కేవలం సాధారణ వర్షపాతమే నమోదైనట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ వానాకాలం సీజన్ సాగు పరిస్థితులపై వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరి సాగు తీవ్రంగా మందగించగా ఇతర పంటల సాగు కూడా లక్ష్యానికి చాలా వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ హౌసింగ్ బోర్డు మరో పోటీ ప్రకటించింది. క్యూర్ పరిధిలో నిర్మించే తలపెట్టిన 1,00,000 ఇళ్ల పథకానికి సంబంధించి మరో పోటీ ప్రకటించింది. ఇటీవలే పథకం పేరు సూచించిన వారికి ₹1,00,000 బహుమతిగా ఇస్తామని ప్రకటించిన హౌసింగ్ బోర్డు అధికారులు ఇప్పుడు పథకం లోగో డిజైన్ చేసిన వారికి 1,00,000 క్యాష్ ప్రైజ్ ప్రకటించారు. జూలై 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు లోగో డిజైన్ చేసి పంపవచ్చు. రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కారణాల వల్ల లేదా స్మార్ట్ ఫోన్ వాడకం తెలియక ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతుల కోసం సరికొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా రైతులు సులభంగా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మీసేవ విభాగం వ్యవసాయ శాఖతో కలిసి సరికొత్త సేవలను రైతులకు ఉమ్మడిగా అందిస్తోంది. సంగారెడ్డి ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం త్వరలోనే తాను సంగమేశ్వర, బసమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారీ పాదయాత్ర చేపడతానని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. జిల్లాలోని ప్రధాన నీటి వనరు అయిన సింగూరు ప్రాజెక్టులో ఉన్న నీళ్లన్నింటినీ ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించారు. రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించి కూడా వారికి ఇవ్వాల్సిన కనీస పరిహారాన్ని అందజేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న పంటల బీమా పథకం పూర్తిగా తుస్సుమైందని ఎద్దేవా చేశారు. గత 2 ఏళ్లుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారని, ఇలా పథకాలు అమలు చేయకుండా ఇందిరమ్మ పేరును కాంగ్రెస్ నాయకులే చెడగొడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 7వ విడత రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో 7 నుంచి 8 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో విద్యార్థులకు వరుసగా 3 రోజుల విరామం దొరికే అవకాశం కనిపిస్తోంది. విద్యారంగానికి సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల కార్యకలాపాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నేడు బంగారం ధర స్వల్పంగా పెరగ్గా వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. 3 రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఇవాళ పెరిగింది. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ వార్ మొదలు కావడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు తోడు అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ వర్షాలపై మరో బిగ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి గాలుల ప్రభావంతో వచ్చే 5 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈపీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ సరికొత్త డిజిటల్ సంస్కరణలతో పాటు వడ్డీ జమ రూపంలో తీపి కబురు అందించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సేవలను మరింత వేగవంతం, పారదర్శకం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరడమే కాకుండా పాత పద్ధతులకు స్వస్తి పలికినట్లయింది. మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రస్తుతం 89,230 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నదని, ఆ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు వాడుకోవడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజానిజాలు, రేవంత్ చెప్పిన అబద్ధాలు అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరువు వచ్చినా, కాలం కాకపోయినా ఎల్లప్పుడూ నీటి ప్రవాహం ఉండే ప్రాంతం మేడిగడ్డ అని, అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో బ్యారేజ్ కట్టిందన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక హెచ్చరిక, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచన. తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ, తెలంగాణకు 7 రోజుల పాటు వర్ష సూచన. ఉత్తర తెలంగాణలో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం, రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.